అచ్చం రాములయ్యలా ఉండాడు. కోర్టు తీర్పు ఎప్పుడు మావయ్య? రేపు ఇయ్యాలకి. ఇదే న్యాయస్థానం. మీరే లాయర్. ఒక పేదవాడి ఇల్లాల్ని మనభంగం చేసిన వాడి గురించి మాట్లాడటం లేదు. ఆయన భర్తను చెట్టు కట్టేసి అతని కళ్ళ ముందే కలిసి చంపిన వాడి గురించి ఆలోచించడం లేదు. ఈ ఆలోచనే మీకుంటే ఇంతమందితో వెళ్ళి తిరుమల రాయని మీరు చంపుతారా? దాన్ని చంపటం అను. అది తిరుగుబాటు. ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం, ఒక పేదవాడి ప్రాణం కాపాడటం కోసం మేము పోతురాయింటికి వెళ్ళినప్పుడు వాడు తుపాకులతో వేట కొడవలతో మా మీద దాడి చేసినప్పుడు దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన. ఎవరానా ముద్దా ఈ కేసుని రైటింగ్ కేసుగా న్యాయస్థానాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఒక కుట్ర. తిరుమల రాయికి రాములయ్యకి ఎంతో కాలంగా పగలు పంతాలు ఉన్నాయని కోర్టు వారికి ఇంతకు ముందే తెలియజేయడం అనేది. ఈ ముద్దాయి అవకాశం కోసం ఎదురు చూశాడు. తన అనుచరులతో మారణాయుధాలతో వెళ్లి తన పరిచయాన్ని హతమార్చాడు. వాళ్ళిచ్చిన నల్ల డబ్బుని కోర్టులో నొక్కేసి న్యాయం నోరు నొక్కుదామని చూస్తున్నారా? చూశారా ఎవరానర్? కోర్టు వారి ముందే నన్ను ఎగతాళి చేస్తున్నాడంటే ఇతనెంత పొగరబోతో అర్థమవుతోంది. కాబట్టి ఇతని మీద ఏమాత్రం కనికరం చూపించినా భారత శిక్షాస్మృతిని పరిహాసం చేసినట్టు అవుతుంది. మరణ శిక్ష ఇతనికి చాలా చిన్న శిక్ష ఎవరానర్. అయ్యా సావే, ఆ తిరుమల రాయుడు సావుకి మా రాములన్నకి ఏ సంబంధం లేదు. ఆ తిరుమల రాయుడు నేనే చంపాను. నా పెళ్ళని నా కళ్ళ ముందర సెరిసి చంపాడన్న కోపంతో నేనే చంపాను. నరసింహులు అన్నా నన్ను చెప్పని అన్నా, నన్ను చెప్పని. అయ్యా ఆ తిరుమల రాయుడిని నేనే చంపేశాను అయ్యా. నన్ను శిక్షించండి. ఆ శిక్ష నాకెయ్యండి. నన్ను నమ్మండి అయ్యా. నేనే చంపేశాను అయ్యా. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట హతుడు తిరుమల రాయుణ్ణి తనే చంపానని నరసింహులు అంగీకరించినందువల్ల ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. రాములయ్యతో సహా మిగిలిన ముద్దాయిలందరినీ నిర్దోషులుగా భావించి విడుదల చేయడమైనది. నరసింహులు, కేసు నీ మీద ఎందుకు తీసుకున్నావు? ముత్యాల్ని సేరి చంపేసినప్పుడు నేను పడిన నరకం ముందు ఈ శిక్ష ఎంతన్నా? నరసింహ, నువ్వు వెళ్ళన్నా. నేను జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా ఒకటే. మా గూడెంలో దీపం ఎలగాలన్నా, పేదోడు తలెత్తుకు తిరగాలన్నా నువ్వు అక్కడే ఉండాలన్నా. ఆ రావణాసుడికి రాముడెట్టాగో ఆ పోతురాడికి నువ్వట్టా. పూల జట్ల సిగన దాచిన విల్లమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, నీకిస్త తమ్ముడా. లోహన జ్వాల దారిలోన దాచిన వల్లెమ్ములన్నీ నీకిస్త తమ్ముడా, చల్ నీకిస్త తమ్ముడా. అయ్యా, నా పెట్టాడయ్యా. అట్టాగా అయ్యా. ఇన్నాళ్ళు జైలు కూడా తిన్నా బిడ్డ సిక్కిపోయింటాడు. అడు రాగానే ఇంత ముద్ద పెడతావని అన్ని వండానయ్యా. నాకు పెట్టమ్మా. నేను నీ బిడ్డని అనుకోమ్మా. ఇది కడజాతోళ్ళ కట్టిపోయి మీద ఉడికిన కూడు బాబు. మీకోసమేనమ్మా ఇక నేను బతకబోతుంది. మీ ముద్ద తింటేనే మీ వాడిని అవుతాను. పెట్టమ్మా. అయ్యా,
కోసం కడుపులో ఆకలిని కళ్ళల్లో ఆశని నింపుకుని కూర్చున్నావు. నువ్వు ఒక ముత్తునమ్మా. నారప్ప, మన ఊరేలా ఉంది? ఇంకా పేరు కూడా పెట్టలేదు. సత్యం, ఎలా ఉన్నావు నాన్న? పెళ్ళాం కోసం పెద్ద కొడుకు, జనం కోసం రెండో కొడుకు, చదువుల కోసం మూడో కొడుకు వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న ఆ తండ్రి ఎలా ఉంటాడో నేను అలానే ఉండాను. సీత, పద వెళదాం. యాడికిరా? అన్నా వదలను తీసుకొస్తాను. ఎంత చల్లని మాట చెప్పినావురా. కవితలు చెప్పినట్టు కాదు రావులయ్యా. దినదినగండం దూరిళ్ళేసినా బతకాలంటే చాలా కట్టం. నువ్వు ఉండు నాయనా, అయిందేదో అయిపోయింది, వచ్చేసినాం. మమ్మల్ని ఇట్ట ఉండని మరిది. ఇప్పుడేమైందక్క? అంతా మనం అనుకోవడంలోనే ఉంటుంది. పిల్లల్ని చూడు, వాళ్ళని కూడా విడదీద్దామా? రేపు వాడు పెద్దయ్యాక అమ్మ అని పిలిస్తే పలకడానికి నేనుంటాను. పెద్దమ్మ అని పిలిస్తే పలకడానికి నువ్వు ఉండవా అక్క? అన్నయ్య, చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మనకు నాన్నే తల్లి తండ్రి అయ్యి పెద్దవాళ్ళను చేశాడు. మనందరం కలిసి ఉంటే ఆ ఆనందంతో నాన్నగారు నూరేళ్లు బతుకుతాడు. రత్న, బట్టలు సర్దు. ఎందుకు ఇది సీత? అనుకోని శత్రువులున్న మనిషి ఆయుధం పక్కన పెట్టుకోవడం మంచిది. మీరా? ఈ ముసుగులేంటి? పొగులు మీకేమైనా చెబుదాం అనుకుంటే ఆ పోతురాడి మనుషులు చూస్తారని చీకటి పడి నాకు వచ్చినామయ్యా. తిరుమల రాయుడి పేడ వదిలిందనుకుంటే ఇప్పుడు అటు తమ్ముడు ఈ అంగళ రాయుడు తయారైనాడయ్యా. చేనులో పని చేయించుకుని షేరు ధాన్యం కొలుస్తాడు. ఇదేందయ్యా అంటే కూలింతేనంటాడు. ఎదురు తిరుగుదామంటే ఎంగళ రాయుడు ఎమ్మెల్యే అయిపోయా. మన పోరాటం కూలి రేట్లతోనే ప్రారంభం అవుతుంది. ఏమిరా, ఏమించావు తీసాడారు తోలు? దాని తోలు తీయడం సంగతి సరేనండి, అవతల మీ తోలు తీయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఏం నోరు లేచంది? చక్కగా చెప్పు. చక్కగానే చెబుతున్నానండి. ఇయాల్టి నుంచి కూలోళ్ళు ఎవరు పనిలోకి రారు. కూలోళ్ళకి ఎన్ని గుండెలు? వాళ్ళకి ఎన్నో గుండెలు లేవండి, కానీ వాళ్ళ వెనకమాల మాత్రం ఒక గుండె ఉందండి. అది రాములయ్య గుండె. రాములయ్యదే ఉంది నా పిచికారి. రెక్కలు తగిన పక్షి ఆడేం ఎగురుతాళ్లే అన్నారు. ఆడు ఎగరటమే కాదు, ఎగిరి నేరుగా వచ్చి మీ నెత్తి మీద వాలాడు, రెక్క కూడా వేశాడు. ఇదిగోండి చూడండి. ఏం పల్లెలు ఏమైనా గుడ్డు పోయినాయా? పక్కూరు నుంచి పిలుచుకురాపో. అన్ని పల్లెల్లోనూ కూలోళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారండి. చొక్కాకి గుండీలాగా అందరి చేతుల్లోనూ ఈ కరపత్రం ఉందండి. వాళ్ళతో గొడవలు పెట్టుకుని పంటలు నాశనం చేసుకుంటావా? ఏదో విధంగా వాళ్ళతో రాజీకి రావడం మంచిది. ఛా, వాళ్ళతో రాజీ పట్టం కట్టే ఇంత ఎండ్రి తాగి సావడం మంచిది. నువ్వు ఆగప్పా. పులి పంజాయి సిరే ముందు ఒక అడుగు ఎనిక్కేచ్చాలి. యాదానికి పిరికితనంతో కాదు, ఎగిరి బలంగా సావు దెబ్బ కొట్టేదానికి. రేపు మనం చెయ్యబోతా అంటే అది కూడా అదే. ఏమి చూశారా, కలియుగం ఫినిష్ అయ్యే టైము. లేకపోతే తమరు దారిలో వస్తుంటే చెప్పులు తీసి గుండెకి హత్తు నిలబడే పిచ్చికారీలు ఇవాళ పౌరబోత్తనంగా సమాధానం చెబుతున్నారు. అమ్మా, అయ్యా, వాడికి ఉమ్మి వచ్చి కాదు, తమ మీద కక్షతో ఊశాడు. అవు మరి నాలుగు కొయిస్తావా? రోజులు మారిపోయాయి, జనం తిరగబడే ప్రమాదం ఉంది. మరి ఇంకేమి, నోరు మూసుకో. నమస్కారం రావులయ్య గారు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మేము రాలే, నువ్వే వచ్చేలా చేసినావు. బెంగల్ రాయుడు, 5 సేర్ల ధాన్యం ఇచ్చేదానికి మా 8 ఊర్ల పంచాయతీ పెద్దలకు ఏం అభ్యంతరం లేదని చెప్పేటందుకు వచ్చినా.
ఇంత తీయటి మాట చెప్పినా కూడా మీకు సహించడం లేదా? తేనెటీగకు నోటి నిండా తేనె ఉంటుంది, కానీ అది కుడితే మాత్రం విషమే వస్తుంది. నువ్విప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ నోటితో ఆ మాట ఎందుకన్నావు తెలుసుకోలేనంత అమాయకుడి కాదు. పోతురాయుడు గారు, మీరు కూలి పెంచాలి అని నిర్ణయం తీసుకునే సమయానికి మేం మిగులు భూములు పంచాలి అని నిర్ణయం తీసుకున్నాం. మిగులు భూముల ఇక్కడ ఉండేటి అన్ని పట్టా భూములేగా. కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పట్టా భూములు 2000 ఎకరాలు పోగా శిస్తు కట్టకుండా ఆక్రమించుకుని పండించుకుంటున్న పోరంబోగ భూములు 2232 ఎకరాలు. శివాయి జమా భూమి 1100 ఎకరాలు. దేవుడి పేరుతో రాజుల కరవ నుంచి ఉన్న మాన్యం భూములు భూమి లేని వాడు పండించుకుని ఆ కౌలు దేవుడికే కట్టాలి. కానీ వాటిని కూడా మీరే ఆక్రమించుకుని పండించుకుంటున్నారు. అవి 913 ఎకరాలు, కేసీనారాయణ 500 ఎకరాలు, వెంకటప్ప 400 ఎకరాలు, ఈ పోతురాయుడు 763 ఎకరాలు. అవునా? మీ నాయన మాధవయ్య ఏం పండించుకోలేదా? ఈ విడిచిపెట్టాడా? మాట పూర్తి కాకుండానే మధ్యలో అడ్డుపడ్డావు. మాధవయ్య సాగులో 167 ఎకరాల పొలం ఉంది. అంటే మా భూములు మాత్రం పంచేసి మీ ఉంచుకుంటావా? పంపకం నా ఇంటితోనే ప్రారంభిస్తాను, ఆ తరువాతే మీ ఇంటికి వస్తాను.